దీక్ష ఎందుకు చనిపోయింది? విజయ్తో ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టే ఆత్మహత్య చేసుకుందా? పోలీసులు ఏం తేల్చారు? ఓ రోజు కాలేజీకని వెళ్లిన దీక్ష ఒంట్లో బాగుండకపోవడంతో మధ్యాహ్నమే ఇంటికొచ్చేసింది. అలా ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అగ్నిపర్వతం బద్దలైంది. అక్కడ ఓ దృశ్యం చూసి ఆమె గుండె పగిలిపోయింది. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న విజయ్ తన తల్లితో బెడ్రూమ్ లో ఉండడం చూసి తట్టుకోలేకపోయింది. తన గదిలోకి వెళ్లి బోరుని ఏడ్చేసింది. దీక్ష ఎంత అమాయకురాలంటే ఇంత జరిగినా విజయ్ ఎంతటి దుర్మార్గుడో ఆమెకు అర్థం కాలేదు. మర్నాడు తల్లి కూతుళ్ల మధ్య తీవ్ర వాదన జరిగింది. విజయ్ ని తాను పెళ్లి చేసుకుంటానని తల్లంటే, లేదు తానే పెళ్లి చేసుకుంటానని దీక్ష పంతం పట్టింది. విజయ్కి తన ప్రేమను చాటి ఎలాగైనా అతన్ని తన సొంతం చేసుకోవాలనుకుంది దీక్ష. అందుకోసం ఓ ప్లాన్ కూడా వేసింది. మర్నాడు కాలేజీకి వెళ్లకుండా బజార్కు వెళ్లి తన చేతి మణికట్టుపై విజయ్ అని పచ్చబొట్టు పొడిపించుకుంది. దీక్ష చేతికున్న టాటూను మంజు చూసింది. మొదట ఆశ్చర్యపోయింది, తరువాత అగ్గి మీద గుగ్గిలమైంది. దీక్ష కూడా ధైర్యంగానే తిరగబడింది. నేను విజయ్ని ప్రేమిస్తున్నాను, నా ప్రేమకు గుర్తుగా ఈ టాటూ వేయించుకున్నా, ఇప్పుడేం చేస్తావు? చచ్చినట్టు అతన్ని నాకిచ్చి చేయాల్సిందే అంది. మంజు తట్టుకోలేకపోయింది. ఇద్దరి మధ్య తుఫాను మొదలైంది. తీవ్రంగా కొట్టుకున్నారు. అంతే, తన శక్తినంతా కూడగట్టిన మంజు కూతురిపై విరుచుకుపడింది. ఒక్కసారిగా పీక పట్టుకుని పిసికేసింది. తల్లి ఉచ్చు నుంచి తప్పించుకోవడానికి దీక్ష చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. చివరకు దీక్ష ఓడిపోయి తల్లి చేతిలో ప్రాణాలు విడిచింది. తానెంత పెద్ద తప్పు చేస్తున్నది మంజు గ్రహించలేదు. కన్న కూతుర్నే చంపుకుని సాధించేదేముందని ఊహల్లో కూడా అనుకోలేదు. నట్టింట్లో శవాన్ని పెట్టి కూర్చుంది. కాసేపటికి అక్కడికి వచ్చిన విజయ్ షాక్ అయ్యాడు. ఏం జరిగిందని అడిగాడు. జరిగిందంతా చెప్పింది. ఈ విషయం పోలీసులకు తెలిస్తే ఇద్దరిని జైల్లో పెడతారని అన్నాడు. నేరం మనపైకి రాకుండా దీక్ష ఆత్మహత్య చేసుకున్నట్లు డ్రామా ఆడదామన్నాడు. సరేనన్న మంజు అప్పటికప్పుడే ఓ కన్నింగ్ ఐడియా చెప్పింది. ఇద్దరూ కలిసి ఫ్యాన్ కి ఉరితాడు బిగించారు.
డెడ్ బాడీని వేలాడదీశారు. ఆస్తి దక్కదన్న ఉద్దేశంతోనే చనిపోతున్నట్లు సూసైడ్ నోట్లో రాశారు. పోలీసులకు మొదటి నుంచి ఆ సూసైడ్ నోట్ పై అనుమానంగానే ఉంది. మంజు చెప్పిన కథతో అనుమానం నిజమైంది. వారం తరువాత ముంబైలో నక్కిన విజయ్ ని కూడా అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం తెచ్చిన విషాదం ఇది. విజయ్ లాంటి అవకాశవాదులు పాములు తేళ్ల కంటే ప్రమాదకరం. అలాంటి వాళ్లను చేరదీసినా చెలిమి చేసినా చేటు తప్పదు. భర్త లేని మంజు విజయ్ని ఇష్టపడినప్పుడు చట్ట ప్రకారం పెళ్లి చేసుకుని ఉంటే ఈ సమస్యలేవి వచ్చేవి కాదు. అందువల్ల అన్ని అనర్థాలే జరిగాయి. ఓ యువతి జీవితం బలైపోగా ఆమె తల్లి జైలుకెళ్లాల్సి వచ్చింది. ఇది ఇవాల్టి నేరం.